ఈరోజు కథ ఆధిక్యత. రామాపురం గ్రామస్తులకు తమ ఊరిలోని రామాలయాన్ని బాగు చేయించాలన్న కోరిక కలిగింది. గ్రామ పెద్ద గోవిందయ్య వాళ్లతో మనం ఒక చిన్న గాన కచేరీ ఏర్పాటు చేద్దాం, వినడానికి వచ్చిన వాళ్ళ నుంచి చందాల రూపంలో కొంత డబ్బు రాబట్టవచ్చు అన్నాడు. గ్రామంలో శాస్త్రీయ సంగీతం నేర్చిన సారంగపాణి అనే యువకుడు, సోమదత్తుడనే వైణికుడు ఉన్నారు. వాళ్లకు గాన కచేరీ చేసినందుకు గౌరవ సూచకంగా 116 ఇవ్వాలని నిర్ణయం జరిగింది. అందుకు సారంగపాణి వెంటనే ఒప్పుకున్నాడు. సోమదత్తుడు మాత్రం, అదేమిటి, విద్వత్తులో ఆ కుర్రవాడు నేను ఒకటా? అతడి కన్నా నా ఆధిక్యత నలుగురికి తెలిపే విధంగా నాకు అతడికిచ్చిన దానికన్నా ₹1 అధికంగా ఇవ్వాలి అన్నాడు. గోవిందయ్య అందుకు ఒప్పుకున్నాడు. వారం తర్వాత గాన కచేరీ ఏర్పాటు అయింది. అది ముగిశాక గోవిందయ్య అక్కడ చేరిన వాళ్లతో, మహాజన్లారా, సారంగపాణికి ఇచ్చే పారితోషికం కన్నా తనకు ₹1 అధికంగా కావాలన్నారు సోమదత్తుడు గారు. దైవకార్యం కనుక తనకు పారితోషికం అక్కరలేదని సారంగపాణి నిరాకరించాడు. అందువల్ల సోమదత్తుడు గారికి ₹1 ఇస్తున్నాను అని చెప్పాడు. సోమదత్తుడు కిక్కురుమనకుండా తల వంచుకొని గోవిందయ్య ఇచ్చిన ₹1 తీసుకున్నాడు.